చీకటి పడిందంటే చాలు అక్కడ మనుషుల గొంతులు మూగబోతాయి. పీల్చే గాలి కూడా భయంతో గడ్డ కట్టుకుపోతోంది. అర్ధరాత్రి దాటితే చాలు ఎక్కడి నుంచో గజ్జల చప్పుడు, గుండెలు పగిలేలా స్త్రీల ఏడుపులు, చీకటి కోణాల్లోంచి తదీకంగా చూసే కంటికి కనిపించని భయంకరమైన ఆకారాలు. ఇవన్నీ ఏదో హర్రర్ సినిమాలో సీన్లు అనుకుంటే పొరపాటే. రాజస్థాన్లోని భన్గర్ కోట సాక్షిగా ప్రతిరోజు జరిగే పచ్చి నిజాలంటారు. అవి వింటే ఒళ్ళు జలధరిస్తుంది, కానీ నమ్మక తప్పని వింతలు. అసలు ఈ భయానక దృశ్యాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? సూర్యాస్తమయం దాటాక ఆ కోటలో అడుగు పెడితే నిజంగానే చావే చరణ్యమా? ఈ భన్గర్ కోట రాజస్థాన్లోని అల్వార్, జైపూర్ నగరాల మధ్య ఉన్న ఆరవాళి కొండల్లో ఉంది. 16వ శతాబ్దంలో రాజా భగవంత్ దాస్ తన చిన్న కొడుకు మాధవ్ సింగ్ కోసం ఈ కోటను చాలా అందంగా కట్టించాడట. కానీ కాలక్రమేణా ఇది దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన దెయ్యాల కోటగా మారిపోయింది. పగటిపూట ఈ కోటను చూస్తే ఎంతో గంభీరంగా, అందంగా అనిపిస్తుంది. కానీ లోపలికి అడుగు పెట్టగానే ఏదో తెలియని భయం, గుండెల్లో ఆందోళన మొదలైపోతుంది. ఎవరో మన వెనకాలే నడుస్తూ వస్తున్నట్టు, మనల్ని గమనిస్తున్నట్టు వింత భావన కలుగుతుందని అక్కడికెళ్లిన పర్యాటకులు చెప్తూ ఉంటారు. ఈ కోట వెనక అనేక కథలు కూడా ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతంలో సింఘ్యా అనే ఒక మంత్రగాడు ఉండేవాడట. బన్ఘర్ రాకుమారి రత్నావతి అందాన్ని చూసి పిచ్చోడైపోయిన ఆ తాంత్రికుడు ఆమెను వశపరుచుకోవడానికి తానమ్మే సుగంధ తైలానికి క్షుద్ర పూజలు చేశాడు. కానీ ఆ తాంత్రికుడి కుట్రను రాకుమారి ముందే గ్రహించింది. ఆ నూనె సీసాను తీసుకెళ్లి ఒక పెద్ద బండరాయిపై పారబోసింది. దాంతో ఆ బండరాయి దొర్లుకుంటూ వెళ్ళి ఆ మంత్రగాడిపైనే పడింది. చనిపోయే ముందు ఆ తాంత్రికుడి తీవ్రమైన కోపంతో ఈ కోట, ఈ ఊరు మొత్తం నాశనం అయిపోతాయి, ఇక్కడున్న వాళ్ళెవరికీ విముక్తి ఉండదు అని దారుణంగా శపించాడట. ఆ శాపం జరిగిన కొద్ది రోజులకే పొరుగు రాజ్యంతో జరిగిన యుద్ధంలో ఈ కోట పూర్తిగా ధ్వంసమైంది. వేలాది మంది ప్రజలు క్రూరంగా చంపబడ్డారని చరిత్ర. మరో ప్రచారం ప్రకారం అక్కడ బాలునాథ్ అనే ఒక ఋషి తపస్సు చేసుకునేవాడు. కోట నీడ తనపై పడకూడదనే షరతుపై రాజు అక్కడ కోట కట్టడానికి ఆయన అనుమతిచ్చాడు. కానీ రాజు ఆ మాట తప్పడంతో ఆ ఋషి ఆగ్రహించి ఊరిని శపించాడని అంటారు. అందుకే కాబోలు ఈ రోజుకి ఆ ఊళ్ళో ఉన్న ఏ ఇంటికి పైన కప్పు ఉండదు. ఒకవేళ ఎవరైనా కప్పు కడితే అది వెంటనే కూలిపోతుందంట. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కోట మిస్టరీ నిజమో కాదో తేలుద్దామని ఒకసారి ముగ్గురు ధైర్యవంతులైన యువకులు సూర్యాస్తమయం అయ్యాక కోట లోపలే ఉండిపోయారు. కానీ రాత్రి కాగానే వారిలో ఒకడు కోటలోని లోతైన బావిలో పడిపోయాడు. మిగిలిన ఇద్దరు అతన్ని బయటకు తీసి కాపాడడానికి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే విధి ఘోరమైన నాటకం ఆడింది. ఆసుపత్రికి వెళ్లే దారిలోనే వాళ్ల కారు భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురై ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. రాత్రి వేళ కోటలోకి వెళ్లిన ఏ ఒక్కరూ ప్రాణాలతో తిరిగి రాలేదనే దానికి ఇదే పెద్ద నిదర్శనంగా చెప్తారు. ఈ దెయ్యాల కోటలో మరొక వింతేంటో తెలుసా? ఇక్కడ ఎన్నో ప్రసిద్ధ పురాతన హిందూ దేవాలయాలు ఉన్నాయి. కోట ఆవరణలో గోపీనాథ్ ఆలయం, సోమేశ్వర ఆలయం, కేశవరాయ ఆలయం మరియు మంగళాదేవి ఆలయాలు ఉన్నాయి. కోటంతా దెయ్యాల నివాసంగా మారిన ఈ దేవాలయాల పరిసరాల్లో మాత్రం ఎలాంటి ప్రతికూల శక్తులు ఉండవని స్థానికులు నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా సోమేశ్వరుని ఆలయం కారణంగానే ఈ చుట్టుపక్కల గ్రామాలు రక్షించబడుతున్నాయని ఒక నమ్మకం. సైన్స్ ఎంత ముందుకెళ్లినా బన్ఘర్ కోటలో జరిగే వింత సంఘటనలకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. చివరికి భారత ప్రభుత్వానికి చెందిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా చేతులెత్తేసింది. కోట బయట పెద్ద హెచ్చరిక బోర్డు కూడా పెట్టింది. సూర్యాస్తమయం తర్వాత అంటే చీకటి పడ్డాక మరియు సూర్యోదయానికి ముందు ఈ కోట ప్రాంగణంలోకి వెళ్లడం చట్టరీత్యా నేరం అని ఆ బోర్డుపై స్పష్టంగా రాసుంటుంది. మన దేశంలో ఏ ఇతర చారిత్రక ప్రదేశానికి లేని విధంగా ఒక ప్రభుత్వ సంస్థే స్వయంగా చీకటి పడితే లోపలికి వెళ్ళకండి అని అధికారికంగా బోర్డు పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అక్కడ దెయ్యాలు ఉన్నాయో లేదో పక్కన పెడితే చీకటి పడితే అక్కడ ఏదో భయంకరమైన శక్తి పనిచేస్తుంది అనడానికి ఈ ప్రభుత్వ హెచ్చరికే అతిపెద్ద సాక్ష్యం. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేదా టీవీని సబ్స్క్రైబ్ చేయండి.